ఆప్కి అదాలత్లో లా మినిస్టర్ కిరణ్ రిజిజు మీద ఆరోపణ ఏంటంటే ఈయన ప్రతి విషయంలో కూడా తల దూర్చుతారు అని. కిరణ్ సార్ ఎవరు ఏం మాట్లాడినా కూడా, అంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంకా లెఫ్టినెంట్ గవర్నర్ వీళ్ల మధ్య సమస్యలు ఏర్పడినా కేజ్రీవాల్ అన్నారు, ఈ ఎల్జీ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, తలపై కూర్చున్నారు, దానికి మధ్యలో మీరు వెళ్లారు. దీనికి మీరు సరైన సమాధానం ఇవ్వాలని ప్రజలు అడిగారు. అది ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. ఎల్జీ ఎక్కడి నుంచి వచ్చింది? కాన్స్టిట్యూషన్లో రాసి ఉంది. ఆ తర్వాత కూడా ఎల్జీని ఢిల్లీలో తీసుకొచ్చామని చెప్తున్నారే. అలా అంటే ఢిల్లీలో ఎల్జీ లేకుండా అన్ని జరిగిపోతాయా ఏమిటి? దేశం యొక్క రాజధాని. సో కొన్ని విషయాలు నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నానండి. పర్సనల్గా ఎన్ని విషయాలను చెప్పొచ్చు, కానీ ఈ విధంగా అటాక్ చేయడం అన్నది, సో చట్టం ప్రకారం ఆలోచిస్తే చట్టానికి తగినట్టుగా మాట్లాడడం లేదు. ఆయన అన్కాన్స్టిట్యూషనల్ గానే ఆయన మాట్లాడుతున్నారు అని చెప్పడమే కరెక్ట్ అనిపిస్తోంది నాకు. మీరు ఆయన దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పలేదు. 2 కోట్ల మంది ప్రజలు ఆయన్ని సీఎంగా చేశారు, ఆయన తల మీద ఎల్జీని కూర్చోబెట్టారని. అది కాన్స్టిట్యూషన్ లో రాసి ఉన్నప్పుడు మేము మాత్రం ఏం చేయగలమండి? సిస్టంలో ఏముందో అరవింద్ కేజ్రీవాల్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న విషయాన్ని అసలు ఒప్పుకోనంటున్నారే, కానీ మేము మాత్రం కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకునే మనుషులేనండి. ఇప్పుడు చూసారంటే ఇంకొక ప్రశ్న. బీబీసీ ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేసింది. ఐఎన్బి మినిస్టర్ దాన్ని బ్లాక్ చేశారు. మోడీ గారికి ఎదురు తిరగడం వల్ల హోమ్ మినిస్టర్ యాక్షన్ తీసుకున్నారు. దీంట్లో కూడా మీరు తలదూర్చారు. ఇది చాలా పెద్ద విషయం అండి. సుప్రీంకోర్టు ఇలాంటి విషయాలన్నీ 20 సంవత్సరాలకి పైనే దేశంలో చాలామంది ఉన్నారండి. దేశం పేరు చెడగొట్టడానికి, మోడీజీకి చెడ్డ పేరు తీసుకురావడానికి కంటిన్యూగా క్యాంపెయిన్స్ చేస్తున్నారు, కేసులు తీసుకొస్తున్నారు. చివరిగా కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు టోటల్గా పూర్తిగా కేసు వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఈ కేసులో ఏ విషయమూ లేదు. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఇంకొక విషయం కూడా చెప్పారు. అంటే ఈ ఉద్దేశాలు, అభిప్రాయాలు, ఈ కేసులన్నీ కూడా ఒక తప్పుడు మార్గంలో అవమానించడం కోసమే వేసిన పెద్ద ప్లాన్. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత బీబీసీ ఏదో ఫిలిం తీస్తుంది. దేశంలో ఉన్న కమ్యూనిటీ పార్టీస్, మోవాటీస్, లెఫ్టీస్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీబీసీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చాలా కరెక్ట్ అని చెప్తున్నారు. కానీ వీళ్ళు సుప్రీంకోర్టుని నమ్మరు. సో ఒక లా మినిస్టర్గా నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంటే సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంటే మన దేశంలో సుప్రీం. బీబీసీ వాళ్ళు చూపించే ఏ విషయం కూడా అంత ముఖ్యమైనది కాదు. కిరణ్ సార్, న్యూయార్క్ టైమ్స్లో నేను ఆ రిపోర్ట్ చూశాను. అందులో ఏముందంటే బీబీసీని బ్లాక్ చేయడం కోసమే సెన్సార్షిప్ వేశారు. దీన్ని బ్లాక్ చేయడం కోసమే ఎలక్ట్రిసిటీ కట్ చేశారు, ప్రజల్ని అరెస్ట్ చేశారు. ఇక్కడి నుంచి ఇంగ్లీష్ వాళ్ళు దేశం వదిలి వెళ్ళిపోయారు. ఇప్పటికీ బీబీసీ వాళ్ళు, న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు రాసిన వాటికి మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారే. మేమంతా అలాంటి వాటిని లెక్క చేయం. మేము మా దేశంలో దేశం యొక్క బాధ్యత, మా జనం, దేశం యొక్క సుప్రీంకోర్టు, దేశం సిస్టమ్ని బట్టే మేము నడుచుకుంటూ ఉంటాం. బయట వాళ్ళ యొక్క బెదిరింపులకి లోబడి మోడీజీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా భయపడుతూ పరిపాలన చేయదు. ఇదే నిజం. సరే, నేను ఈ దేశ ప్రజల గురించి మాట్లాడతాను. మీరు జవహర్లాల్ నెహ్రూ చేసిన తప్పు గురించి మాట్లాడారు. అదేమిటంటే జమ్మూ కాశ్మీర్ మనకు సంబంధించినంత వరకు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అంతేకాకుండా జనం ఏమని అనుకుంటున్నారంటే అసలు నిజంగా జమ్మూ కాశ్మీర్ ఇండియాలో భాగంగా చేరడానికి ప్రాసెస్ని డిలే చేసింది మహారాజా హరిసింగ్. ఆయన వల్లే. అందరూ చదివింది ఇదే, అందరూ అనుకుంటున్నది కూడా ఇదే, కానీ నిజం అది కాదు. సో నెహ్రూజీ గురించి నేనే ఆయన గురించి పార్లమెంట్లో చెప్పాను. పార్లమెంట్లో నిలబడి నేనే దాని గురించి చెప్పాను. మహారాజు గారు మొదట వచ్చారు 1947 ఆగస్ట్ 15కి ముందుగానే మహారాజా వచ్చారు, రిక్వెస్ట్ చేశారు. మనమే డిలే చేశాం. ఆ విషయాన్ని నేను మన జనం అందరికీ కూడా తెలియజేశాను. సో ఇందులో నా తప్పేముంది? నేను చేసింది కరెక్టే కదండి. మీరు చేసింది తప్పని నాకు తెలీదు, కానీ ఆనంద్ శర్మకి ఇది నచ్చలేదు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఆయన ఏం చెప్పారంటే కిరణ్ రిజిజుకి చరిత్ర గురించి అసలు తెలీదు, ఆయనకి చట్టం గురించి కూడా పెద్ద అవగాహన లేదు, పాత చరిత్ర ఏంటో తెలీదు. ఇంకా ఆయన ఏమన్నారంటే రిజిజు యొక్క పరిస్థితి చూసి జాలిదయ కలుగుతుందని. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది లీడర్స్ ఉన్నారండి, వాళ్ళకి ఒకే ఒక కుటుంబమే అంది కూడా. అంతేకాకుండా ఆ కుటుంబానికి వ్యతిరేకంగా వాళ్ల సొంత అభిప్రాయాలంటూ ఏమీ లేవండి.
అందువల్ల మనం ఆ కుటుంబాన్ని మించి ఆలోచిస్తున్నప్పుడు, దేశం గురించి పాటుపడుతున్నప్పుడు అది వాళ్ళు భరించలేకపోతున్నారు. మాకు మాత్రం ఆ కుటుంబం పెద్ద సమస్యే కాదు. మాకు సంబంధించినంత వరకు దేశం యొక్క రక్షణ కోసం ఏదైనా చెప్పాలంటే వాటిని తప్పకుండా చెప్పేస్తాం. మీ గురించి మీ పార్టీ గురించి మీరెప్పుడు ఇంటర్ఫీర్ అవ్వలేదు, అన్నెసెసరీ కమెంట్స్ గురించి చెప్పలేదు. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆయన ఏం కమెంట్ చేశారంటే బీఫ్ తిన్న వాళ్ళందరూ పాకిస్తాన్కు వెళ్ళిపోండి అని. ఇందులో కూడా మీరు తలదూర్చారు. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తింటారు, ఇందులో తప్పు ఏంటన్నాయి. నో, నేను అలా చెప్పలేదు. మిజోరంలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉండింది. ఆ టైంలో ఒక ఇన్ఫార్మల్ టాక్ గురించి డిస్కషన్ వచ్చింది. సైడ్ నుంచి దాన్ని రికార్డ్ చేసి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పబ్లిష్ చేశారు. ఆ టైంలో ఆ తర్వాత డిబేట్ చేశారు. అదేం కాదు. అప్పుడు నేనేం చెప్పానంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో అన్ని రాసిపెట్టే ఉన్నాయి, మనం ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారమే అందరూ నడుచుకోవాలి అని అందరికీ క్లియర్ గా చెప్పారు. అంతే. అందుకు ఆయన ఏం చెప్పారంటే కిరణ్ రిజిజు కూడా బీఫ్ తింటారు అని. నేను తింటున్నానా తినట్లేదా అన్నది అది ఇంపార్టెంట్ కాదండి. కాన్స్టిట్యూషన్ లో ఏం రాయబడి ఉందో అదే ముఖ్యం. నేను ఆ మాటే చెప్పాను. ఇలాంటి విషయాలన్నీ డొంకతులుడుగా మాట్లాడి విషయాన్ని పెద్ద చేసి రాశారు. ఇంకో 3-4 రోజుల్లో దీన్ని పెద్ద వివాదాస్పదంగా మార్చేశారు. 2014లో జరిగింది ఇది. ఇలాంటి విషయాల్ని నేను ఎప్పుడూ ఎక్కడ కూడా ప్రస్తావించలేదండి. దాన్ని వేరే విధంగా రికార్డ్ చేసి బ్యాన్ ప్లేట్ చేసి బయట వాళ్ళకి చూపించారంతే. సార్, మీ దగ్గర నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడున్న అందరికీ తెలుసు మీరు అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చారని. అలా ఉన్నప్పుడు ఇంత బాగా హిందీ మాట్లాడుతున్నారు, అది ఎలా సార్? అరుణాచల్ ప్రదేశ్ ఇన్ ద ఇయర్ 1962లో చైనా ఆక్రమించుకుంది. అప్పుడు చాలా ప్రదేశాల్లో, నేను ఉన్న ఊరు ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నింటిలో కూడా చైనా వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాం. అంతకు ముందు నుంచే మా మనుషులందరూ కొద్దిగా హిందీ, ఇంకా ఎక్కువ భాషలు, అసామీస్ లాంగ్వేజ్ కొద్దిగా మాట్లాడడం మొదలుపెట్టేశాం. ఎడ్యుకేషన్ కోసం చాలా మంది టీచర్లు బయట నుంచే వచ్చారు. ఆ తర్వాత అంటే 62 తర్వాత చాలా ఇండియన్ ఆర్మీ డిప్లాయ్మెంట్ అక్కడే జరుగుతూ ఉండేది. మా లోకల్ ఫోర్సెస్, ఎస్ఎస్బి లోకల్ ఫోర్సెస్ కూడా అక్కడికి వస్తూ ఉండేవి. సో మేమందరం కూడా అప్పటి నుంచే హిందీ మాట్లాడడం అన్నది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే అది మన దేశ భాష. హిందీ కాకుండా ఏ దేశ భాష అయినా సరే అవకాశం దొరికితే మాట్లాడతాను. అరుణాచల్ ప్రదేశ్కి చెందిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు 100% హిందీ మాట్లాడతారు. నిజంగానే మీ హిందీ చాలా బాగుంది. అంటే అది ఏ స్థాయికి వచ్చిందంటే రాహుల్ గాంధీని ఎలా ట్రీట్ చేయాలి అన్నంత లెవెల్కి. రాహుల్ జీ గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన ఒక ఇంటర్నేషనల్ మ్యాన్ అయిపోయారు. ప్రతి నెలలోనూ 20 రోజుల పాటు బయట దేశంలోనే ఉంటారు. 3 రోజులు మాత్రమే ఇండియాలో ఉంటారు. ఆయన ఇప్పుడు యాత్రలు చేస్తూ ఉన్నారు. మీ ఇమేజ్ పెరగాలంటే యాత్రలు చేయండి అని ఎవరో చెప్పారంట ఆయనకి. సో ఆయన ఇంటర్నేషనల్ మ్యాన్. కానీ నేను కూడా యాత్ర చేసిన తర్వాత ఆయన ఇమేజ్ ఏమన్నా మారింది అంటారా? ఇలా చూడండి సార్, రజత్ సార్, ఈ భారత్ జోడ్ గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఈరోజు మన భారతదేశం స్వామి వివేకానందజీ కన్న కలలన్నింటినీ కూడా 21వ శతాబ్దం ఇండియా శతాబ్దంగా ఉంటుంది అని చెప్పారు. ఇండియా ఒక డెవలప్మెంట్ నేషన్ గా మారుతుంది అని చెప్పారు. ఎదిగిన కంట్రీగా మారుతుంది. మోడీజీ నాయకత్వంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మిగిలిన విషయాల గురించి మనం ఎందుకంటే మాట్లాడడం?